హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బోడుప్పల్‌లోని బాలాజీ హిల్స్ కాలనీలో ఉన్నాము. సో, ఇక్కడ ఏం జరిగిందనేది మీ అందరికి తెలుసు చాలామందికి. ఈ బోడుప్పల్‌లోని బాలాజీ హిల్స్‌లో హస్బెండ్ వచ్చేసి వైఫ్‌ని అతి కిరాతకంగా చంపారు. ఎంత దారుణంగా అంటే అంత దారుణం. ఈ చేతులు, కాళ్ళని నరికేసి యాక్సిల్ బ్లేడ్ ఉంటాయి కదా! సో, దాంతోని ఈ చేతులను ఒక సైడ్, కాళ్ళని ఒక సైడ్, లెగ్స్‌ని ఒక సైడ్ నరికేసి తనకెంతైతే సాధ్యమైతదో అంత సాధ్యమైనంత వరకు బాగలో యేసుకొనేసి వెళ్ళిపోయారు. రాత్రి 7:30, 7 ఆ టైంలో. సో, తీసుకెళ్ళి ఒక మూసీ నదిలో పడేసి సో, పోలీస్ వాళ్ళకి లొంగిపోయారని జెప్పేసి గూడా వార్తలనేవి వినిపిస్తుంది. సో, సగం బాడీని మాత్రం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారంట. సో, అదొచ్చేసి ఇక్కడ కాలనీ వాసులకు గూడా చనిపోయిన విషయం, చంపేసిన విషయం, ఇతను లెగ్స్‌ని, కాళ్ళని బావిలో తీసుకెళ్తున్న విషయం గూడా ఎవరికీ తెలియదంట. సో, పోలీస్ వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు ఎవరికీ తెలియదంట. సో, పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళేసరికి సగం బాడీ లోపలనే ఉన్నాయని జెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో, ఆ బాడీని తీసుకెళ్ళి ఆబ్జెక్ట్‌ని ఆ బాడీని తీసుకెళ్ళి సో, పోస్ట్‌మార్టంకైతే అప్పజెప్పేసారు. సో, పోస్ట్‌మార్టం జరుగుతా ఉంది. సో, మరి అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ మాత్రం చేశారు. లొంగిపోయాడు తనే. మరి తనకి ఏ విధంగా శిక్ష పడుతుంది ఏంటి అనేది తెలియదు. కానీ ఇక్కడున్న చాలామంది కాలనీ వాసులు మాత్రం డిమాండ్ చేసింది ఒకటే. సో, ఇలాంటి వారిని అతి కిరాతకంగా చంపేసేయాలి. సో, ఉరి తీయాలి. లేకుంటే రోడ్డు మీదకి తీసుకొచ్చేసి మళ్ళీ ఇంకొకరు ఎవరు గూడా ఏ విధంగా ప్రవర్తించకూడదు. సో, ఇలా జరగాలంటే భయపడాలి అనే విధంగా వాడిని గూడా అంతే అతి దారుణంగా శిక్షించాలి. అతి కిరాతకంగా ప్రవర్తించే వాడిని మాత్రం అసలు ముక్కలు ముక్కలు నరికేయాలని జెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తా ఉన్నారు. సో, ఏదేమైనా సరే ఈ మధ్య అలాంటి చాలా అఘాయిత్యాలనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. సో, అలా తగ్గించాలంటే కంపల్సరీగా ఇలాంటి శిక్షనే వేయాలి. వేసినప్పుడే మాత్రమే సొసైటీ అనేది ఇలాంటి అఘాయిత్యాలనేవి తగ్గుతాయని జెప్పేసి కోరుకుంటున్నాను. నిజానికి ఇలా చేసిన ప్రతి ఒక్కడికి ఎవ్వడికైనా సరే వాడికి అతి దారుణంగా శిక్ష వేయాలి. ఉరి శిక్ష గాని లేదంటే నడి రోడ్డులోకొచ్చేసి అతి కిరాతకంగా ఎన్‌కౌంటర్ లాంటివి ఏమైనా చేస్తే బావుంటుందని జెప్పేసి కోరుకుంటున్నాను. థాంక్ యూ.